తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. 4 దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్న చిరంజీవి తాజాగా సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారి చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి తన సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించారు. 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఆ చిత్రం రీజనల్ లాంగ్వేజ్ లో అత్యధిక కలెక్షన్ సాధించిన భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది. ఆచార్య, భోలా శంకర్ చిత్రాలు ఫ్లాపులతో సతమతమైన చిరంజీవి ఈ చిత్రంతో మెగా కంబ్యాక్ ఇచ్చి ఇప్పటికిప్పటికే తానే టాలీవుడ్ రారాజును అంటూ నిరూపించుకున్నారు. ఈ ఊపులోని ఆయన నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబరపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. సుమారు 2 ఏళ్లుగా సెట్స్ మీదున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు మాత్రమే కాదు, ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి భారీగా పెరిగింది. దీంతో ఆ తేదీలో సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సినిమా గ్రాఫిక్స్ విషయానికొస్తే విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని, ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడని స్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. కొందరైతే అవతార్ రేంజ్ విజువల్స్ ఉంటాయని చెప్తూ హైప్ చేసేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న విశ్వంబర సినిమాకు సంబంధించి తాజాగా అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా మన శంకర వరప్రసాద్ గారి సినిమాతో మంచి విజయం సాధించిన ఊపులో ఉన్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత 2 సంవత్సరాలుగా విశ్వంబర సినిమా సెట్స్ పై ఉంది. ఈ క్రమంలోనే జూలై 9 లేదా 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చిరంజీవి తాజాగా ఇంటి ఇవ్వడంతో అభిమానుల్లో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎట్టకేలకు విశ్వంబర సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చిన నేపథ్యంలో మేకర్స్ ఆ దిశగా అంతర్గతంగా కూడా తుది మెరుగులు దిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. విశ్వంబర సినిమా చిరంజీవి కెరీర్లోనే బ్లాక్ బస్టర్గా నిలిచిన జగదేక వీరుడు, అతిలేక సుందరి సినిమాను మించి విశ్వంబర కూడా ఉండబోతుందని కూడా అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. మనశంకర వరప్రసాద్ 7-10 వయసులో ఈ సినిమాకు సంబంధించి బ్లాక్ బస్టర్గా తాజాగా నిలిచిన క్రమంలోనే చిరంజీవి నటించి మెప్పించనున్న విశ్వంబర సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా త్రిష, అష్కా రంగనాథులు చిరంజీవి తరపున హీరోయిన్లుగా నటిస్తున్నారు. 4 దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో వయసు మీద పడుతున్నప్పటికీ ఏమాత్రం వెనకంజ వేయకుండా ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా చిరంజీవి తన సినీ ప్రస్థానంలో అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా జూలై 9 లేదా 10వ తేదీన అంటే మరొక 6 నెలల సమయం మాత్రమే ఉన్న క్రమంలోనే దీనికి సంబంధించి మేకర్స్ ఈ సినిమా విషయంలో రిలీజ్ కోసం కాదు నన్ను నాగమన్నప్పుడు బింబిసార వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రానికి దర్శకత్వం వహించిన వశిష్ఠ ఈ విశ్వంబర సినిమాకు కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది. దీనిపై ట్రేడ్ వర్గాల్లో కూడా, సినీ వర్గాల్లో కూడా ఎంతో ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉండబోతుంది. విభిన్నమైన ఇతివృత్తంతో కూడిన కథాంశం ఈ సినిమాకు ప్లస్ పాయింట్గా మారనుంది. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యంగా విశ్వంబరకు సంబంధించిన ఒక టీజర్ అయితే విడుదలైంది. ఆ టీజర్ క్వాలిటీ పరంగా బాగా లేదు అనే విధంగా ప్రేక్షకుల నుంచి, ఫ్యాన్స్ నుంచి కూడా కొంచెం నెగిటివ్గా వ్యాఖ్యానాలు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి మేకర్స్ పునరాలోచన పడ్డారు. దీంతో సినిమా రిలీజ్ లేట్ అయినా పర్లేదు కానీ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనే యాంగిల్లో మేకర్స్ దాని గురించి సంబంధించి ఇప్పటికే మళ్ళీ పునరాలోచనలో పడి తుది మెరుగులు దిద్దుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. దీని అంతేకాకుండా గ్రాఫిక్స్ వేరే లెవెల్లో ఇండియాలో కూడా ఇప్పటికి కూడా మనం ఏ సినిమా కూడా చూడలేని విధంగా గ్రాఫిక్స్ని ఇందులో పొందుపరిచిందిగా తెలుస్తుంది. కేవలం
గ్రాఫిక్స్ కోసమే దాదాపు 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి ఇప్పుడు ఉండడం ఈ విశ్వంబర సినిమాకు కూడా ఎంతో హైలైట్గా మారుతుంది. విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని సినీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ సినిమాలో చూడని గ్రాఫిక్స్ను ముఖ్యంగా అవతార్ సినిమా రేంజ్ను మించి విశ్వంబర కూడా ఉండబోతుందని ఈ గ్రాఫిక్స్ సంబంధించి ప్రత్యేకంగా చిరంజీవి పరోక్షంగా కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇందులో ఇలాంటి సినిమాలు కూడా మనం ఎప్పుడు చూసిన సందర్భాలు లేకపోవడాన్ని కథను బట్టి కొంచెం హింట్ అందుతోంది. 7 లోకాలు చుట్టి వచ్చిన ఒక కథానాయకుడిగా చిరంజీవి దీనిలో మెప్పించబోతున్నారు. అంతేకాకుండా భార్య కోసం భర్త పడే కష్టాలు కావచ్చు, అదేవిధంగా తండ్రి కోసం తనయుడు పడే కష్టాలు కూడా ఇందులో అత్యద్భుతంగా చూపించడమే కాకుండా ప్రేక్షకుల్ని హై లెవెల్కు తీసుకుపోయినట్టు అనధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి క్లైమాక్స్ కూడా చాలా ఫ్యాంటాస్టిక్గా ఉండబోతుందని సినీ మేకర్స్ కూడా ఇప్పటికే హింట్ ఇవ్వడం జరిగింది. దీంతో విశ్వంబర సినిమా జయదేగవీరుడు అతిలోక సుందరి కాకుండా మన శంకరవరప్రసాద్ గారిని మించి కూడా ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని కూడా ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.